ఈరోజు మనం HTML నేర్చుకున్నాం. అసలు HTML అంటే ఏంటి? HTML stands for Hypertext Markup Language. What is hypertext? Hypertext means text within the text. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక టెక్స్ట్కి ఒక లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ నొక్కితే ఇంకో వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సౌత్ ఏషియా అని ఉంది. అది క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి వెళ్తుంది. ఇంకో పేజ్ ఓపెన్ అయింది. అది హైపర్ టెక్స్ట్. ఇప్పుడు HTML యూజ్ చేసి హైపర్ టెక్స్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ మార్కప్ లాంగ్వేజ్? మార్కప్ లాంగ్వేజ్ అంటే మనం రాసిన కోడ్ని ఏ విధంగా వెబ్ బ్రౌజర్కి డిస్ప్లే చేయాలో చెప్తున్నాము. HTML is used to create web pages. HTML is not case sensitive. HTML case sensitive కాదు. HTML ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదు. ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. HTML ఎవరు డెవలప్ చేశారు అంటే టిమ్ బెర్నర్స్-లీ ఇన్ 1990. ఈ HTML ఎవరు పబ్లిష్ చేశారంటే పబ్లిష్డ్ బై W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం. ఇంకా WHAT-WG అంటే వెబ్ హైపర్ టెక్స్ట్ అప్లికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్. వీళ్ళిద్దరూ పబ్లిష్ చేశారు HTML. ఇంకా HTML వెర్షన్స్. HTML1 వచ్చి 1991లో రిలీజ్ అయింది. HTML 2.0 1995లో రిలీజ్ అయింది. HTML 3.2 1997లో రిలీజ్ అయింది. HTML 4.1 1999లో రిలీజ్ అయింది. XHTML అంటే ఎక్స్టెండెడ్ HTML. ఈ HTML 4.01కే ఎక్స్టెండెడ్ వెర్షన్ 2000లో రిలీజ్ అయింది. HTML5 2014లో రిలీజ్ అయింది. ఇప్పుడు HTML5 ఈజ్ ద లేటెస్ట్ వెర్షన్. ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు. ఈ HTML4 వరకు W3C అనేది పబ్లిష్ చేసింది. ఈ వెర్షన్స్ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత WHAT-WG వచ్చి అది పబ్లిష్ చేసింది HTML5. 2004 నుండి WHAT-WG మెయింటైన్లోకి తీసుకుంది HTML. ఇప్పుడు వెబ్ పేజెస్ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. స్టాటిక్ వెబ్ పేజ్ అండ్ డైనమిక్ వెబ్ పేజ్. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే కంటెంట్ ఏమీ చేంజ్ అవ్వదు. కంటెంట్ అలాగే ఉంటుంది ఎవరు చూసినా సరే. HTMLతో మనం స్టాటిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వచ్చేసి డైనమిక్ వెబ్ పేజ్. డైనమిక్ వెబ్ పేజ్లో కంటెంట్ చేంజ్ అవుతుంది ప్రతిసారి. అంటే దాని టైం బట్టి చూసిన టైం బట్టి ప్రతిసారి చేంజ్ అవుతుంది. అందులో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వాడతారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ జావా స్క్రిప్ట్, ఫ్లాష్-ALO. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ PHP, .NET, JSP, Perl, ఎక్సెట్రా. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ డిజైన్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే డెస్క్టాప్ మీద కనిపిస్తుందో, వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే డెస్క్టాప్ మీద ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రంట్ ఎండ్. మనం HTMLతో డిజైన్ చేస్తాం. బ్యాక్ ఎండ్ వచ్చేసి అది మనకి కనిపించదు అన్నమాట. దానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. .NET, జావా, PHP అవి యూజ్ చేస్తారు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్స్. ఫ్రంట్ ఎండ్ వచ్చి HTML యూజ్ చేస్తారు. టెక్స్ట్ ఎడిటర్స్ ఏంటి యూజ్ చేయాలంటే HTMLకి మనం సాఫ్ట్వేర్ వేరే ఏమో డౌన్లోడ్ చేసుకోకలేదు. మీకు బ్రౌజర్స్ నోట్ప్యాడ్ ఉంటే చాలు. టెక్స్ట్ ఎడిటర్స్ వచ్చేసి నోట్ప్యాడ్ కానీ నోట్ప్యాడ్++ ఆర్ ఎడిట్+. మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు. బ్రౌజర్స్ వచ్చేసి క్రోమ్, ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆర్ సఫారీ. ఆ బ్రౌజర్స్లో మీరు చేసుకోవచ్చు.
ఇప్పుడు అడ్వాంటేజెస్ ఇన్ హెచ్టిఎంఎల్, ఇది ఈజీగా నేర్చుకోవచ్చు హెచ్టిఎంఎల్. సెకండ్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ జావా స్క్రిప్ట్, అందులో జావా స్క్రిప్ట్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా మెనీ లాంగ్వేజెస్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి, పిహెచ్పి, జావా స్క్రిప్ట్, లైక్ నోట్ జేఎస్ అండ్ మెనీ మోర్ లాంగ్వేజెస్. ఈజీగా ట్రబుల్ షూట్ చేయొచ్చండి హెచ్టిఎంఎల్లో. ఇంకా డిసడ్వాంటేజెస్ వచ్చేసి నాట్ రెస్పాన్సివ్, అంటే మీరు ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశారనుకోండి మీ సిస్టంలో, అది మీ సిస్టంలో మాత్రమే కరెక్ట్గా చూపిస్తుంది. ఇంకే సిస్టంలో చూపించినా డెస్క్టాప్ సైజ్ మారినా, మానిటర్ సైజ్ మారినా అది కరెక్ట్గా చూపించదండి, అది నాట్ రెస్పాన్సివ్. అది ఓవర్కమ్ చేయడానికి బూట్ స్ట్రాప్ అండి. ఇప్పుడు స్టెప్ మీరు డైరెక్ట్గా నేర్చుకోవడం, అది నేర్చుకోవాలన్నా హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అవన్నీ కంపల్సరీగా నేర్చుకోవాలి. బూట్ స్ట్రాప్ నేర్చుకోవాలంటే అది రెస్పాన్సివ్ అనమాట, అదే యూజ్ చేయాలి వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి. ఇప్పుడు నో సెక్యూరిటీ అనమాట, మీ కోడ్ని ఎవరైనా చూడచ్చు ఎలా రాశారో అనేసి, మీ కోడ్ని ఎవరైనా చూడొచ్చు అనమాట. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎగ్జాంపుల్, this is HTML tag, HTML enclosed with braces. కొన్ని ప్రీ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి, అవే వాడుకోవాలి, మనకు నచ్చింది వాడడం వల్ల. HTML4 నుండి W3C వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం రికమెండ్ చేసింది ట్యాగ్స్కి లోవర్ కేస్ ట్యాగ్సే వాడాలి. ట్యాగ్స్కి వచ్చేసి కేస్ సెన్సిటివ్ ట్యాగ్స్, లోవర్ కేస్ ట్యాగ్స్ వాడాలి. HTML ఎలిమెంట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాసాము, ఇది వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్ పారాగ్రాఫ్కి. ఈ రెండు ట్యాగులని కలిపి HTML ఎలిమెంట్ అంటాం, పారాగ్రాఫ్ ఎలిమెంట్ అని అంటాం దీన్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం HTML ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.